క్రీస్తునందు ప్రియులైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో అందరికి వందనాలండి. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇది 2025 చివరి ఆదివారం. ఇక ఈ ఆదివారంతో ఈ 25వ సంవత్సరము ముగిసిపోతా ఉంది. మరలా ప్రభు చిత్తమైతే మరొక ఆదివారం దేవుడు మనకిచ్చినట్లయితే అది నూతన సంవత్సరంలోనే. హల్లెలూయా. అయితే ఈ సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచిన సత్యాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. అదేంటంటే, మరి చివరి ఆదివారం, ఈ చివరి దినాలు we must rewind our life. మన జీవితాన్ని మనం ఒక్కసారి రివైండ్ చేసుకోవాలి. అంటే వెనక్కి తిప్పుకొని చూసుకోవాలి. హల్లెలూయా చెప్పండి. పాత రోజుల్లో టేప్ రికార్డు మీకు తెలుసా? ఇప్పుడంటే అంతా స్విచ్లో సెల్ ఫోన్ అయిపోయింది. పాత రోజుల్లో టేప్ రికార్డులో ప్లే ఒక బటన్ అయితే రివైండ్ ఒక బటన్ ఉంటుంది, స్టాప్ ఒక బటన్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక పాటను మళ్ళీ వినాలంటే ఏం చేయాలి? మనం పాత రోజుల్లో రివైండ్ చేయాలి. అది మళ్ళీ రీల్ వెనక్కే అది తిరుగుతూ ఉంటుంది. ముందుకు తిరిగేది ఒక్కసారిగా రివైండ్ బటన్ వత్తగానే వెనక్కి తిరగద్ది. పక్కనోడు ఇంకా పెట్టానంటే వరి ఆగరా వెనక్కి తిరుగుతుందంటాం మనం. ఎందుకంటే అది వెనక్కి తిరిగి ఫాస్ట్గా తిరగద్ది. తిరిగి అప్పుడు ఆగినప్పుడు మళ్ళీ మనం ప్లే బటన్ వత్తాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం ఆఖరిలో మనం అందరం మన జీవితాల్ని ఒక్కసారి వెనక్కి తిప్పుకొని చూసుకోవాలి. అలా ఎవరు చూసుకుంటారో వాళ్ళు దీవించబడతారు. ఆమెన్ చెప్పండి. ఏదో బతికేసాము, ఉన్నాం, ఏదో జరిగిపోతుంది, అది మంచిది కాదు ప్రియులారా. ఏదో బతికేసాం, జరిగిపోయింది, ముందు జరగబోయేది జరగకపోదు, ఇటువంటి అతి తెలివి మాటలొద్దు. ఒక సంవత్సరం అయిపోతుంది కదా, ఈ సంవత్సరంలో నీ జీవితం ఎలా ఉంది, నీ బ్రతుకు ఎలా ఉంది, నీ ఆత్మీయత ఎలా ఉంది, నీ ప్రార్థన ఎలా ఉంది, దేవునితో నీ సహవాసం ఎలా ఉంది, అసలు నువ్వు దేవునితో ఎలా ఉన్నావు, సంఘంతో ఎలా ఉన్నావో ఒక్కసారి ప్లీజ్ రివైండ్. ఒక్కసారి వెనక్కి తిప్పుకుని చూసుకోండి. వెనక్కి తిప్పి చూసుకోండి. మీ జీవితాన్ని ఒక్కసారి టేప్ రికార్డు గనక ఏమండి రివైండ్ బటన్ ఒత్తినట్టుగా మీ జీవితాన్ని ఒక్కసారి రివైండ్ బటన్ ఒత్తి జనవరిలోకి వెళ్ళండి. అలా కనీసం ఒక్క సంవత్సరం పాటైనా నేను ఎలా ఉన్నాను, దేవునితో ఎలా గడిపాను, దేవునితో ఎలా జీవించాను, సంఘంతో నేను ఎలా ఉన్నాను, నా వల్ల నా దేవుడికి ఏమైనా ఉపయోగం ఉందా లేదా, నా వల్ల నా దేవునికి ఏమన్నా మహిమ వచ్చిందా రాలేదా, అంతకుముందు 2024లో నేను ఎలా ఉన్నానో 2025లో కూడా అలాగే ఉన్నానా, ఏమన్నా మార్పు అనేది వచ్చిందా రాలేదా? యు మస్ట్ రివైండ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నువ్వేం చేసుకోవాలి? వెనక్కి తిప్పి చూసుకోవాలి. అలాగనే 2025 అయిపోతా ఉంది, ఏదో జరిగిపోయిందిలే, ఏదో ఉన్నాంలే, బతికేసాంలే, 2026 వస్తుందిలే. దేవుని ఎరుగున వారు చేసే పనులయ్యే. వాళ్ళును ఒకటి కాదు. నీకోసం దేవుడు పరలోకాన్ని ఎత్తి పెట్టాడు. ఆమెను చెప్పండి. వాళ్ళు రేపు చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు. చెప్పినా ఇనుకోరు వాళ్ళు. అపవాది వాళ్ళని గట్టిగా కళ్ళ గంతలు గట్టి బంధించేశాడు. మన మాటలు వాళ్ళ చెవుల్లో దూరవు, మన సత్యం వాళ్ళు గ్రహించుకోలేరు. లోక సంబంధమైన అపవాది వాళ్లకు ఏమని బంధించేసింది. అవన్నీ బైబిల్లోనే ఉన్నాయి. యుగ సంబంధమైన దేవత వాళ్ళ మనోనేత్రాలు మూసివేసిందని బైబిల్లో లేదా? కాబట్టి వాళ్ళ గురించి కాదు, నీ గురించి నా ప్రియమైన అక్క చెల్లి, 2025 నువ్వెలా దేవునితో నడుచుకున్నావు,
నువ్వెలా దేవునితో బతికావు? దేవునికి నీ వల్ల ఏమన్నా మహిమ వచ్చిందా? ఇవన్నీ ఆలోచించుకోవాలండి. ఏదో క్యాజువల్గా 2025 వచ్చేస్తుందిలే, ఓకే 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 అనుకోకండి. ఒక్కసారి ప్లీజ్ మీ జీవితాల్ని ధ్యానించుకోండి. వాళ్ళట్ట వీళ్ళిట్ట ఒకళ్ళ గురించి మనకెందుకండి? మనం శుభ్రం చేసుకుని మనం దేవునితో ఎవరిని జాగ్రత్తగా ఉంటే అదే మనకు చాలు. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుడి సన్నిధిలో 25లో ఎలా ఉన్నావు? ప్లీజ్ రివైండ్, క్యాసెట్ రివైండ్ చేసినట్టుగా మీ జీవితాలు రివైండ్ చేసుకోండి. ఈ 2-3 రోజులు అదే చేయండి. దాదాపు 52 ఆదివారాలు. 52 ఆదివారాల్లో నా ప్రియమైన అక్క చెల్లెలు అన్నదమ్ములు, మీరు ఎన్ని ఆదివారాలు వచ్చారు? బైబిల్ ఏం చెప్తుంది? ఒక్క దినము గడిపితే, బాగా చెప్తారు మీరు, ఒక్క దినము గడిపితే 1000 దినాల ఆశీర్వాదం. మరి ఇప్పుడు ఈ లెక్కన మరి ఎన్ని వేల ఆశీర్వాదాలు మీరు పోగొట్టుకున్నారు? ఒక్క దినము గడిపితేనే అంత ఆశీర్వాదం అయితే మరి మీరు ఎన్ని ఆశీర్వాదాలు మీరు మిస్ అవుతున్నారు, లూజ్ అవుతున్నారు. కాబట్టి ఒక్కసారి దయచేసి రివైండ్ చేసుకోండి. దేవుడు ఏది వ్యర్థంగా చెప్పడు, దేవుడు ఏది పనికిమాలితనంగా చెప్పడు. ఆయన వ్యర్థంగా ఆయన చెప్పడానికి ఆయన మనలాంటి దేవుడు కాదు. నాకిచ్చి నన్ను శోధించి అడగండి అన్నాడు. ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంత ఐశ్వర్యం నేను మీకు ఇస్తానన్నాడు. అన్నాడా లేదా? నాకివ్వండి, నన్ను శోధించి అడగండి. ఆయనకిచ్చి ఆయన శోధించి అడిగించుకునేంత అంత తక్కువ దేవుడు నా దేవుడు కాదు. ఆయనకిచ్చి, దేవా నేను నీకు ఇచ్చా కదా, నువ్వు నాకు ఎందుకు ఇవ్వు, అంత వ్యవహారం లేదు అక్కడ. నువ్వు ఆయనకి ఇస్తే చాలు, ఆయన నీ రుణం ఉంచుకోడు. 1000 ఆశీర్వాదం ఆయన నీకు ఇస్తాడు. ఇవ్వకుండానే దేవుని వైపు చూస్తే, ఇవ్వకుండానే దేవుని వైపు మనం ఆశిస్తే. కాబట్టి ఒక్కసారి ప్లీజ్ రివైండ్. మీరు మీ జీవితాల్ని వెనక్కి తిప్పండి. నవంబరు, అక్టోబరు, సెప్టెంబరు, ఆగస్టు, జూలై, జూను, మే, ఏప్రిల్, మార్చి, ఫిబ్రవరి, జనవరి. ఒక్కసారి వెనక్కి తిప్పి చూడండి. మీరు దేవుని సన్నిధిలో ఎలా ఉన్నారో ఒక్కసారి చూడండి. క్యాజువల్గా అందరిలాగా మీరు 2026లోకి వెళ్ళొద్దండి. ఈరోజు 2025 మనము దేవుని దయ వలన పూర్తి చేసుకుని 2026లోకి ఇంక కొద్ది దినాల్లో మనం వెళ్ళిపోతున్నాం. ఏదోలే జరిగిపోతుందిలే, ఏదోలే ఉందలే, ఇంకేం ఇబ్బంది లేదులే, దయచేసి అనుకోకండి. వాళ్ళు అంటారు, ఏదన్నా ఇరుకులు ఇబ్బందులు వస్తే గ్రహాలు పనిచేయట్లేదు అంటారు. ఎవరా వాళ్ళు? అవతలోళ్ళు. అంటే గ్రహాలు అనుకూలంగా లేవు, అందుకనే ఇటువంటి ఇబ్బందులు వచ్చినాయి. గ్రహాలు ఎప్పుడు బాగానే ఉంటాయండి, వాటిపాటికి అవి తిరుగుతూ ఉంటాయి, వాటిపాటికి ఉంటాయి. మన ఆలోచనలే మంచిగా ఉండవు ప్రియులారా. మన విధి విధానాలే, మన జీవితమే మంచిగా లేక దేవుడితో ఉండవలసినట్టుగా నువ్వు ఉండకపోవడం వలన దైవాశీర్వాదాలను కోల్పోతున్నావని దయచేసి మరువద్దండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో ఎవరైతే చక్కగా, తిన్నగా, క్రమంగా, వినాలి బాగా, దేవునితో ఎవరైతే చక్కగా, తిన్నగా, క్రమంగా, ఇవన్నీ బైబిల్లో వాడిన మాటలే, నేను కొత్తగా సృష్టించింది ఏమి లేదు. ఎవడు నడుస్తాడో వాడికి దేవుడు ఏ రోజుకైనా ఆశీర్వదిస్తాడు అతన్ని. హల్లెలూయా చెప్పండి. ఏ రోజుకైనా ఆశీర్వదిస్తాడు, రాసి పెట్టుకోండి. ఏదో అటు ఇటుగా, అయోమయంగా, తెలిసినా తెలియనట్టుగా
అన్నీ విన్నట్టుగా అలా దేవునిలో మీరు నడవండి. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముండదు, సున్నా ఉంటుంది. ఒక వ్యక్తి తన జీవితాన్ని రివైండ్ చేసుకుంటున్నాడు బైబిల్లో. ఒక వ్యక్తి తన జీవితాన్ని వెనక్కి తిప్పుకుంటున్నాడు, రివైండ్ చేసుకుంటున్నాడు. ఎవరా వ్యక్తి? చూపిస్తాను. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో, నీ కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను. చాలు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తికి దేవుని స్వరం వచ్చింది అతనికి. ఏంటా స్వరము? అయ్యా, యు ఆర్ గోయింగ్ టు డై. నువ్వు చనిపోబోతున్నావు. యు ఆర్ గోయింగ్ టు డై. నువ్వు చనిపోబోతున్నావు. ఇక నీ మరణం నీకు దగ్గర పడింది అని దేవుని స్వరం అతని దగ్గరికి వచ్చినప్పుడు అతను ఏం చేశాడంటే ఒక్కసారి తన జీవితాన్ని రివైండ్ చేసుకున్నాడు. నేనేమన్నా తప్పు చేశానా, పాపం చేశానా, మోసం చేశానా, అన్యాయం చేశానా, ఆయన ఆజ్ఞలు అతిక్రమించానా, ఆయనకి విరోధంగా నేను బతికానా, ఎందుకు నాకు దేవుని స్వరం ఇక నువ్వు మరణిస్తావన్న స్వరం వచ్చింది? నేనెప్పుడు చెప్తా, కష్ట నష్టాలు కలిగినప్పుడు దేవుని సన్నిధిలో మీరు కూడా ఆలోచించుకోవాలా, నేను కూడా ఆలోచించుకోలేమని. దేవా, నేను నీ బిడ్డను కదా, మరి ఇంత కష్టం నువ్వు నా జీవితంలో అనుమతిచ్చావంటే నేను నీ ఎడల ఏ తప్పు చేశాను? శత్రువు నిన్ను బాధిస్తున్నప్పుడు దేవుని దగ్గర మోకాళ్ళుని దేవుని దగ్గర మీరు ఆలోచించుకోండి. దేవా, ఈ శత్రువు నన్ను అసలు నిలవనీయటంలా, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. మరి ఈ శత్రువు నా మీద ఇంత రెచ్చిపోవడానికి, రేగిపోవడానికి నేను నీ ఎడల నేనేం తప్పు చేశాను? ఎవరికి వారు ఏం చేసుకోవాలా? ఆలోచించుకోవాలి. ఇంత పెద్ద వ్యాధి నాలో నువ్వు పుట్టించావంటే నేను నీకు విరోధంగా ఏం పాపం చేశాను? నేను ఏం పాపం చేస్తే ఇదిగో ఈయన బిడ్డలు నా కళ్ళ ముందు ఎట్టున్నారు? కొంతమంది తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయిపోతుంటే వాళ్ళ పిల్లలు ప్రయోజకులై వెలుగు పొందాల్సింది పోయి చీకటి మాదిరిగా అయిపోయి నిష్ప్రయోజులుగా అయిపోతున్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఆలోచించలేమని, దేవా, నేను ఏం పాపం చేశాను? నా బిడ్డలు నా ఎదుటనే నిష్ప్రయోజులైపోయినారు. ఈ వ్యక్తి కూడా అదే చేశాడు. ఆ వ్యక్తితో దేవుడు చెప్తున్నాడు ఏమని? ఓ హిజ్కియా, యు ఆర్ గోయింగ్ టు డై. నువ్వు చనిపోబోతున్నావు. ఇక నీ మరణము, యువర్ డెత్ ఈజ్ వెరీ నియర్ టు యూ. నీకు మరణం సమీపంగా వచ్చింది. ఇక నువ్వు చనిపోబోతున్నావు అన్నప్పుడు హిజ్కియా ఏం చేశాడు? దేవుని మీద సనగలా, గొనగలా, నువ్వెందుకిట చేసావన్లా, దేవుని మీద తిరగబడలా, ఏం చేయలా. అతను ఏం చేశాడంటే తన జీవితాన్ని రివైండ్ చేసుకున్నాడు, తన బ్రతుకుని రివైండ్ చేసుకుని ఆ రివైండ్ చేసుకొని తన జీవితంలో ఏ తప్పు అతనికి కనిపించలా. నేను యథార్థంగా ఉన్నాను కదా, నేను బతికాను కదా అని చెప్పి మళ్ళా దేవుని సన్నిధికి పోయి ప్రార్థన చేస్తున్నాడు ఏమని? ఓ దేవా, ప్రభా, ఇదిగో నువ్వు చనిపోతావన్న స్వరం నువ్వు నాకు వినిపించావు. ఒక్కసారి నా జీవితాన్ని నువ్వు కూడా చూడు, నా జీవితాన్ని వెనక్కి తిప్పి చూడు, పేజీలు వెనక్కి తిప్పి చూడు. రాజు అవ్వకముందు ఎట్టున్నాను, రాజు అయినాక ఎట్టున్నాను? దేవుడికి స్తోత్రం చెప్పండి. డబ్బు రాకముందు ఎట్టున్నాను, డబ్బు వచ్చినాక ఎట్టున్నాను? స్థితి రాకముందు ఎట్టున్నాను, శ్రీమంతుడైనాక ఎట్టున్నాను?
తెగిపోయిన చెప్పులు కుట్టించుకుని వేసుకున్నప్పుడు ఎట్టున్నాను, చెప్పులు మార్చి వేసుకుంటున్నప్పుడు ఎట్టున్నాను, కట్టిన చీర కట్టకుండా ఇప్పుడు ఎట్టున్నాను, కట్టిన చీర కట్టినప్పుడు నేనెట్టున్నాను. నా జీవితం అనే పేజీలు వెనక్కి తిప్పి చూడు. అతను కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఈరోజు నా ప్రియమైన అక్క చెల్లెలు అన్నదమ్ములు, 2025 వెళ్ళిపోతుంది. ఈ బోధ మీకు ఎక్కడ దొరుకుతుంది? ఈ ఉపదేశం మీకు ఎక్కడ దొరుకుతుంది? ఈ నీతి కలిగిన మాటలు మీకు ఎక్కడ దొరుకుతాయి? మీ జీవితాన్ని సరిచేసి దేవుని వాక్యము చేత ఉతికి ఆరేసే మాటలు మీకు ఎక్కడ దొరుకుతాయి? అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ నీతి కలిగిన మందిరాన్ని యేసయ్య మీకు ఇచ్చాడు. మీరు ఈ వాక్యం విని బలపడాలి. హిజ్కియా తన జీవితాన్ని రివైండ్ చేసుకుంటున్నాడు. ఆయన చేసుకుని వెనక తిప్పుకుని చూసుకొని దేవుని దగ్గర కూడా రివైండ్ చేస్తున్నాడు. దేవా చూడు, ఒకసారి 3వ వచనం మళ్ళీ చదవండి. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అంటే నీ కను దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించితునో చెప్పగలవా నువ్వు? మిమ్మల్ని అడుగుతున్నాడు, నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. చెప్పగలరా మీరు? 2025 నేను ఎట్లు నడుచుకున్నాను, ఎట్లు బతికాను, ఎట్లు జీవించాను, నీ దృష్టికి అనుకూలంగా నేను ఎట్ట బతికాను, యథార్థమైన హృదయంతో సత్యముతో నీ సన్నిధిలో నేనెట్ట నడుచుకున్నాను. చెప్పగలరా మీరు? అలా చెప్పగలిగే స్థాయికి మనం రావాలి. అందరిలాగా ఏదోలే 24 అయిపోయింది, 25 అయిపోయింది, 26 వస్తుంది, 27 వస్తుంది. గ్రహింపు లేకుండా మనము అలాగున కాలము గడపమాకండి. చెప్పగలరా మీరు? హిజ్కియా చెప్పినట్టు మీరు నేను చెప్పగలమో మనము? నేనెట్లు నీ సన్నిధిలో నడుచుకున్నానో, ఎట్లా బతికానో, ఎట్లా జీవించానో చెప్పగలరా మీరు? ప్రతిరోజు నీ సన్నిధిలో నేను ఎట్ట నడుచుకున్నాను, నీ దృష్టికి అనుకూలంగా నేను ఎట్ట క్రియలు చేశానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. ఇదిగో నువ్వు చనిపోతావని మాట చెప్పావు, బానే ఉందయ్యా, నీకు వ్యతిరేకంగా నేనేం చేయగలను? కానీ ఒక్కసారి ఆ శిక్ష నాకు విధించే ముందు ఒక్కసారి నా బతుకును చూడయ్యా, ఒక్కసారి నా జీవితాన్ని చూడు, నా జీవితంలో పేజీలు వెనక్కి తిప్పు. రాజు అవకముందు ఎట్టున్నా, రాజు అయినాక ఎట్టున్నా అన్ని చూడయ్యా అని కన్నీళ్ళు విడిచి ప్రార్థించాడు. భలే ప్రార్థన కదా. ఓ ఇంత చేయలేదు కదా, గంటలు చేయలేదు కదా, తపస్సు చేయలేదు కదా, అంత కలిపి ఒక్కలైనే కదా. వెంటనే దేవదూత వచ్చాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వెంటనే దేవదూత ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని చూడండి, 4వ వచనం. ఆ తర్వాత యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు. చూడండి, దేవుడు అసలు ఎంత గొప్ప దేవుడు అండి. తను ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నాడు. ఏమండి, ఒక్క మాటేనండి ప్లీజ్, భలే లాజికల్ పాయింట్ అండి ఇది. దేవుడు తను పరిచయం చేసుకోవటానికి దావీదును వాడుకుంటున్నాడు అండి. అసలు దావీదెంత, దేవుడు ఎక్కడ, దావీదేందండి? దావీదు కూడా మనలాగా మామూలు సాదాసీదా మనిషే. కానీ ఒక వ్యక్తి యథార్థంగా బతికితే అతనికి దేవుడు ఎంత ఆనర్ ఇస్తాడో, ఎంత గౌరవిస్తాడో చెప్పండి. ఇప్పుడు ఏదైనా ఒక ఊర్లో ఒక వ్యక్తి మంచి గౌరవ మర్యాదలు కలిగిన వ్యక్తి అనుకో,
ఆ ఊరికి మనం కొత్తగా వెళ్ళామనుకో, ఎవరు బాబు నువ్వు, ఎవరు నువ్వు, ఇదిగో నేను ఫలానా వాళ్ళ తాలూకు అనగానే నీ కుర్చీ వేస్తారేరా. ఎందుకంటే నువ్వు ఏ పేరు చెప్పేవు ఆ పేరు చిన్న పేరు కాదు. అలాంటి దేవుడు మాట్లాడేటప్పుడు నిజంగా బైబిల్ ధ్యానిస్తే ఆణిముత్యాలండి. దేవుడు మాట్లాడేటప్పుడు దావీదును ముందు పెట్టి పరిచయం చేసుకున్నాడు ఏంటండి, దావీదును ముందు పెడుతున్నాడు ఏంటి అంటే, దేవుడు దావీదుకి ఎంత గౌరవాన్ని, ఎంత మర్యాదని, ఎంత గొప్పతనాన్ని ఇస్తున్నాడు. ప్రియా సహోదరి, నువ్వు కూడా అదే విధంగా దావీదులాగా యథార్థవంతుడుగా బతకాలి, నీతిగా నియమంగా బతకాలి. అప్పుడు నీకు కూడా అదే గౌరవాన్ని దేవుడిస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఏదో సచ్చుగా బలహీనంగా అందరి మాదిరి నామకార్థ క్రైస్తవులుగా ఏమండి, వద్దు ప్రియులారా. ప్రయోజనం లేని పని ఎందుకు, ఉపయోగం లేని పని ఎందుకు? భక్తిలో కూడా చాలా లాభం ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా చెప్పండి. భక్తిలో కూడా ప్రాఫిట్, లాభం ఉందండి. చిన్న లాభం కాదు, భూమి మీద లాభమే, అసలు పరలోకము అది ఇంకా అసలు అది చెప్పలేని లాభం. అది ఇంత లాభసాటి అయిన దైవభక్తిని ఎట్ట చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు? భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడు దావీదు లాంటి వాళ్ళని రెప్పపాటున లక్షల మందిని పుట్టించగలిగిన దేవుడు, రాళ్ల చేత కేకలేయించగలిగిన దేవుడు. మోషే తప్పుగా పక్కకి, ఒక్క క్షణంలో ఇట్లాంటి జనాన్ని, వేల జనాన్ని నేను పుట్టించగలను అన్నాడు. హల్లెలూయా చెప్పండి. అలాంటి సర్వశక్తిమంతుడు, ఆల్ మైటీ గాడ్, ఆయన తన్ను తాను పరిచయం చేసుకుంటే దావీదును పెడుతున్నాడు ఏంటండి? దావీదుకి ఎందుకంత ఘనత ఇస్తున్నాడు, ఎందుకంత మర్యాద ఇస్తున్నాడు, ఎందుకంత గౌరవాన్ని ఇస్తున్నాడంటే, దావీదు దేవుని దృష్టిలో యథార్థంగా బతికాడు. ఆ తర్వాత ఏముందమ్మా, తర్వాత ఏముంది? నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతని తిట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుడు చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకిచ్చేదని. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఏందమ్మా? మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును, అంటే శత్రువుల చేతిలో పడకుండా విడిపిస్తాను. చాలు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, హిజ్కియా తన జీవితాన్ని రివైండ్ చేసుకున్నాడు. ఈరోజు మీరు కూడా మీ జీవితాన్ని రివైండ్ చేసుకోండి. ఈరోజే కాదు, 31 దాకా రివైండ్ చేసుకోండి. ఎలా బ్రతికారో మీరు రివైండ్ చేసుకోండి. దేవుళ్ళు ఎలా నడుచుకున్నారో మీరు రివైండ్ చేసుకోండి. మీ పేజీలు వెనక తిప్పండి. ఎలా జీవించారో మీరు రివైండ్ చేసుకోండి. ఎక్కడ పొరపాట్లు జరిగినాయో సరిదిద్దుకోండి, కరెక్ట్ చేసుకోండి. దేవునితో సమాధాన పడండి, అనుకూలపడండి. దేవునితో సర్టెన్ రిలేషన్ మెయింటైన్ మీరు చేయండి. అప్పుడు దేవుడు మిమ్మును 2026 ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా చెప్పండి. అలా మీ జీవితాలు మీరు వెనక్కి దిప్పి రివైండ్ చేసుకొని ప్రభు కృపలో ముందుకు సాగండి. వాస్తవంగా మనుషులు ఇక చనిపోతారనగా వాళ్ళు కళ్ళు మూసుకొని వాళ్ళ జీవితాన్ని ఒక్కసారి రివైండ్ చేసుకుంటారు. నేను ఎలా బతికాను, ఎలా జీవించాను, ఎలా ఉన్నాను, ఏమైపోయినాను, ఎట్టున్నానని రివైండ్ చేసుకుంటారు. మనము జ్ఞానం కలిగిన వారుగా, బుద్ధి కలిగిన వారంగా, తెలివైన వాళ్ళంగా, దేవుని బిడ్డలుగా ప్రతి సంవత్సరం కనీసం డిసెంబర్ చివరి
రోజుల్లోనైనా రివైండ్ చేసుకోండి. అప్పుడు మీ తప్పులు మీకు కనిపిస్తాయి, వాటిని కరెక్ట్ చేసుకోండి, ముందుకు సాగండి. దేవుడి మాటలు ఆస్వాదించును గాక. కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా, మీకు వందనాలు. ఇంతవరకు ఈ యొక్క మాటలు విన్న బిడ్డలందరినీ మీరు దీవించి, అవును తండ్రి, హిజ్కియా ఎలాగో తన జీవితాన్ని రివైండ్ చేసుకొని, వెనక్కి తిప్పుకొని, ఎలాగో పరిశీలనగా చూసుకొని దేవునికి ప్రార్థించాడో, మేము కూడా ఈ డిసెంబర్ నెల 2025 సంవత్సరం ఈ చివరి రోజుల్లో మా జీవితాన్ని కూడా మేము రివైండ్ చేసుకొని, వెనక్కి తిప్పుకొని, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో మేము ఎలా బతికాం, ఎలా జీవించాం, ఎలా నడుచుకున్నాం, నీ సన్నిధిలో ఎలా బతికాం, మమ్మల్ని మేము రివైండ్ చేసుకొని, తప్పులు సరిదిద్దుకొని, మీతో సమాధానపడి తీర్మానంతో 2026లోకి వెళ్ళే కృప మాకు దయచేయండి. మా సంఘాన్ని, సేవను అభివృద్ధి పరచండి. ఆన్లైన్లో ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి హృదయాన్ని తట్టి లేపండి, ప్రతి గుండెను కదిలించండి, ప్రతి ఆత్మను వాక్యము చేత కదిలించి ఓపండి. హృదయంలో గొప్ప గద్దింపు మీరు దయచేయండి. నేనెట్లు నీ సన్నిధిలో నడుచుకున్నాను అని హిజ్కియా చెప్పగలిగినట్టుగా మేము చెప్పగలిగే భక్తి జీవితాలు మాకు దయచేయండి. ఆశీర్వదించమని కృతజ్ఞతలు చెప్తూ యేసు నామంలో వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి.